నమస్కారం డిఆర్ ఫోకస్ కు స్వాగతం. నా పేరు సాన్య. విజయవాడ, తిరుపతి, కాకినాడ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ముఖ్య సూచన. ఏడాది పొడవునా దూర ప్రాంత రైళ్లకు డిమాండ్ ఉంటుంది. అందులో రిజర్వేషన్ దొరకాలంటే కనీసం 3 నెలలు ముందుగానే రిజర్వేషన్ చేయించుకోవాలి. ఆ సమయానికి బయలుదేరతామో లేదో చెప్పలేము. ఇప్పుడేమో భారతీయ రైల్వే రిజర్వేషన్ చేయించుకునే సమయాన్ని 2 నెలలకు కుదించింది. దీంతో రిజర్వేషన్ల కోసం తన్నుకోవాల్సిన పరిస్థితి కల్పించింది. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో అర్థం కాక భారతీయ రైల్వే ప్రయాణికులు జుట్టు పీక్కుంటున్నారు. తాజాగా ఇది అయ్యప్ప స్వాముల సీజన్ కావడంతో వారంతా శబరిమలైకి వెళ్లేందుకు రోజువారీగా తిరిగే రైళ్లు సరిపోవు. ఇవి చాలా తక్కువగా ఉంటాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. కాకినాడ నుంచి కొల్లం వరకు ఈ నెల 11, 18, 25 తేదీల్లో కాకినాడ, కొల్లం ప్రత్యేక రైలు కాకినాడ పోర్టులో రాత్రి 11:50 బయలుదేరి రెండో రోజు ఉదయం 5:30 కొల్లం చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో కొల్లం కాకినాడ ప్రత్యేక రైలు 13, 20, 27 తేదీల్లో కొల్లంలో ఉదయం 8:40 బయలుదేరి రెండో రోజు సాయంత్రం 4 గంటలకు కాకినాడ పోర్టుకు చేరుకుంటుంది. ఈ రైలుకు కొట్టాయం, ఎర్నాకుళం, త్రిశూర్, ఈరోడ్, సేలం, జోలార్పేట్, కాట్పాడి, చిత్తూరు, తిరుపతి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, కాకినాడ టౌన్ స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యాన్ని కల్పించారు. ప్రత్యేక రైళ్లపై తీవ్ర విమర్శలు. అయితే ప్రత్యేక రైళ్లపై ప్రయాణికులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఛార్జీలు అధికంగా వసూలు చేయడంతో పాటు ప్రతిరోజు నడిచే రైళ్లకు క్రాసింగ్ ఇచ్చేందుకు గంటల తరబడి స్టేషన్లలో నిలిపివేస్తున్నారని, దీనివల్ల అనుకున్న సమయానికన్నా చాలా ఆలస్యంగా గమ్యస్థానానికి చేరుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. దీనిపై అధికారులు స్పందించారు. సరైన సమయానికే వీటిని నడుపుతున్నామని చెబుతున్నారు కానీ వాస్తవంలో చాలా ఆలస్యమవుతున్నాయి. 5 గంటలకు జర్నీకే 8 గంటల జర్నీ చేయాల్సి వస్తోందంటూ దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో ఎన్ని గంటలు అదనంగా జర్నీ చేయాలో అర్థం చేసుకోవచ్చు. ఇకనైనా ఛార్జీలు ఎక్కువగా తీసుకుంటూ ఆలస్యంగా తీసుకువెళ్తున్న రైళ్ల సమయ పాలనను మార్చాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం డిఆర్ ఫోకస్ కు స్వాగతం. నా పేరు సాన్య. విజయవాడ, తిరుపతి, కాకినాడ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ముఖ్య సూచన. ఏడాది పొడవునా దూర ప్రాంత రైళ్లకు డిమాండ్ ఉంటుంది. అందులో రిజర్వేషన్ దొరకాలంటే కనీసం 3 నెలలు ముందుగానే రిజర్వేషన్ చేయించుకోవాలి. ఆ సమయానికి బయలుదేరతామో లేదో చెప్పలేము. ఇప్పుడేమో భారతీయ రైల్వే రిజర్వేషన్ చేయించుకునే సమయాన్ని 2 నెలలకు కుదించింది. దీంతో రిజర్వేషన్ల కోసం తన్నుకోవాల్సిన పరిస్థితి కల్పించింది. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో అర్థం కాక భారతీయ రైల్వే ప్రయాణికులు జుట్టు పీక్కుంటున్నారు. తాజాగా ఇది అయ్యప్ప స్వాముల సీజన్ కావడంతో వారంతా శబరిమలైకి వెళ్లేందుకు రోజువారీగా తిరిగే రైళ్లు సరిపోవు. ఇవి చాలా తక్కువగా ఉంటాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. కాకినాడ నుంచి కొల్లం వరకు ఈ నెల 11, 18, 25 తేదీల్లో కాకినాడ, కొల్లం ప్రత్యేక రైలు కాకినాడ పోర్టులో రాత్రి 11:50 బయలుదేరి రెండో రోజు ఉదయం 5:30 కొల్లం చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో కొల్లం కాకినాడ ప్రత్యేక రైలు 13, 20, 27 తేదీల్లో కొల్లంలో ఉదయం 8:40 బయలుదేరి రెండో రోజు సాయంత్రం 4 గంటలకు కాకినాడ పోర్టుకు చేరుకుంటుంది. ఈ రైలుకు కొట్టాయం, ఎర్నాకుళం, త్రిశూర్, ఈరోడ్, సేలం, జోలార్పేట్, కాట్పాడి, చిత్తూరు, తిరుపతి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, కాకినాడ టౌన్ స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యాన్ని కల్పించారు. ప్రత్యేక రైళ్లపై తీవ్ర విమర్శలు. అయితే ప్రత్యేక రైళ్లపై ప్రయాణికులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఛార్జీలు అధికంగా వసూలు చేయడంతో పాటు ప్రతిరోజు నడిచే రైళ్లకు క్రాసింగ్ ఇచ్చేందుకు గంటల తరబడి స్టేషన్లలో నిలిపివేస్తున్నారని, దీనివల్ల అనుకున్న సమయానికన్నా చాలా ఆలస్యంగా గమ్యస్థానానికి చేరుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. దీనిపై అధికారులు స్పందించారు. సరైన సమయానికే వీటిని నడుపుతున్నామని చెబుతున్నారు కానీ వాస్తవంలో చాలా ఆలస్యమవుతున్నాయి. 5 గంటలకు జర్నీకే 8 గంటల జర్నీ చేయాల్సి వస్తోందంటూ దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో ఎన్ని గంటలు అదనంగా జర్నీ చేయాలో అర్థం చేసుకోవచ్చు. ఇకనైనా ఛార్జీలు ఎక్కువగా తీసుకుంటూ ఆలస్యంగా తీసుకువెళ్తున్న రైళ్ల సమయ పాలనను మార్చాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, డిఆర్ ఫోకస్ కు స్వాగతం. నా పేరు సాన్య. విజయవాడ, తిరుపతి, కాకినాడ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ముఖ్య సూచన. ఏడాది పొడవునా దూర ప్రాంత రైళ్లకు డిమాండ్ ఉంటుంది. అందులో రిజర్వేషన్ దొరకాలంటే కనీసం 3 నెలలు ముందుగానే రిజర్వేషన్ చేయించుకోవాలి. ఆ సమయానికి బయలుదేరతామో లేదో చెప్పలేము. ఇప్పుడేమో భారతీయ రైల్వే రిజర్వేషన్ చేయించుకునే సమయాన్ని 2 నెలలకు కుదించింది. దీంతో రిజర్వేషన్ల కోసం తన్నుకోవాల్సిన పరిస్థితి కల్పించింది. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో అర్థం కాక భారతీయ రైల్వే ప్రయాణికులు జుట్టు పీక్కుంటున్నారు. తాజాగా ఇది అయ్యప్ప స్వాముల సీజన్ కావడంతో వారంతా శబరిమలైకి వెళ్లేందుకు రోజువారీగా తిరిగే రైళ్లు సరిపోవు. ఇవి చాలా తక్కువగా ఉంటాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. కాకినాడ నుంచి కొల్లం వరకు ఈ నెల 11, 18, 25 తేదీల్లో కాకినాడ, కొల్లం ప్రత్యేక రైలు కాకినాడ పోర్టులో రాత్రి 11:50 బయలుదేరి రెండో రోజు ఉదయం 5:30 కొల్లం చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో కొల్లం కాకినాడ ప్రత్యేక రైలు 13, 20, 27 తేదీల్లో కొల్లంలో ఉదయం 8:40 బయలుదేరి రెండో రోజు సాయంత్రం 4 గంటలకు కాకినాడ పోర్టుకు చేరుకుంటుంది. ఈ రైలుకు కొట్టాయం, ఎర్నాకుళం, త్రిశూర్, ఈరోడ్, సేలం, జోలార్పేట్, కాట్పాడి, చిత్తూరు, తిరుపతి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, కాకినాడ టౌన్ స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యాన్ని కల్పించారు. ప్రత్యేక రైళ్లపై తీవ్ర విమర్శలు. అయితే ప్రత్యేక రైళ్లపై ప్రయాణికులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఛార్జీలు అధికంగా వసూలు చేయడంతో పాటు ప్రతిరోజు నడిచే రైళ్లకు క్రాసింగ్ ఇచ్చేందుకు గంటల తరబడి స్టేషన్లలో నిలిపివేస్తున్నారని, దీనివల్ల అనుకున్న సమయానికన్నా చాలా ఆలస్యంగా గమ్యస్థానానికి చేరుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. దీనిపై అధికారులు స్పందించారు. సరైన సమయానికే వీటిని నడుపుతున్నామని చెబుతున్నారు కానీ వాస్తవంలో చాలా ఆలస్యమవుతున్నాయి. 5 గంటలకు జర్నీకే 8 గంటల జర్నీ చేయాల్సి వస్తోందంటూ దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో ఎన్ని గంటలు అదనంగా జర్నీ చేయాలో అర్థం చేసుకోవచ్చు. ఇకనైనా ఛార్జీలు ఎక్కువగా తీసుకుంటూ ఆలస్యంగా తీసుకువెళ్తున్న రైళ్ల సమయ పాలనను మార్చాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, డిఆర్ ఫోకస్ కు స్వాగతం. నా పేరు సాన్య. విజయవాడ, తిరుపతి, కాకినాడ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ముఖ్య సూచన. ఏడాది పొడవునా దూర ప్రాంత రైళ్లకు డిమాండ్ ఉంటుంది. అందులో రిజర్వేషన్ దొరకాలంటే కనీసం 3 నెలలు ముందుగానే రిజర్వేషన్ చేయించుకోవాలి. ఆ సమయానికి బయలుదేరతామో లేదో చెప్పలేము. ఇప్పుడేమో భారతీయ రైల్వే రిజర్వేషన్ చేయించుకునే సమయాన్ని 2 నెలలకు కుదించింది. దీంతో రిజర్వేషన్ల కోసం తన్నుకోవాల్సిన పరిస్థితి కల్పించింది. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో అర్థం కాక భారతీయ రైల్వే ప్రయాణికులు జుట్టు పీక్కుంటున్నారు. తాజాగా ఇది అయ్యప్ప స్వాముల సీజన్ కావడంతో వారంతా శబరిమలైకి వెళ్లేందుకు రోజువారీగా తిరిగే రైళ్లు సరిపోవు. ఇవి చాలా తక్కువగా ఉంటాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. కాకినాడ నుంచి కొల్లం వరకు ఈ నెల 11, 18, 25 తేదీల్లో కాకినాడ, కొల్లం ప్రత్యేక రైలు కాకినాడ పోర్టులో రాత్రి 11:50 బయలుదేరి రెండో రోజు ఉదయం 5:30 కొల్లం చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో కొల్లం కాకినాడ ప్రత్యేక రైలు 13, 20, 27 తేదీల్లో కొల్లంలో ఉదయం 8:40 బయలుదేరి రెండో రోజు సాయంత్రం 4 గంటలకు కాకినాడ పోర్టుకు చేరుకుంటుంది. ఈ రైలుకు కొట్టాయం, ఎర్నాకుళం, త్రిశూర్, ఈరోడ్, సేలం, జోలార్పేట్, కాట్పాడి, చిత్తూరు, తిరుపతి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, కాకినాడ టౌన్ స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యాన్ని కల్పించారు. ప్రత్యేక రైళ్లపై తీవ్ర విమర్శలు. అయితే ప్రత్యేక రైళ్లపై ప్రయాణికులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఛార్జీలు అధికంగా వసూలు చేయడంతో పాటు ప్రతిరోజు నడిచే రైళ్లకు క్రాసింగ్ ఇచ్చేందుకు గంటల తరబడి స్టేషన్లలో నిలిపివేస్తున్నారని, దీనివల్ల అనుకున్న సమయానికన్నా చాలా ఆలస్యంగా గమ్యస్థానానికి చేరుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. దీనిపై అధికారులు స్పందించారు. సరైన సమయానికే వీటిని నడుపుతున్నామని చెబుతున్నారు కానీ వాస్తవంలో చాలా ఆలస్యమవుతున్నాయి. 5 గంటలకు జర్నీకే 8 గంటల జర్నీ చేయాల్సి వస్తోందంటూ దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో
ఎన్ని గంటలు అదనంగా జర్నీ చేయాలో అర్థం చేసుకోవచ్చు. ఇకనైనా ఛార్జీలు ఎక్కువగా తీసుకుంటూ ఆలస్యంగా తీసుకువెళ్తున్న రైళ్ల సమయ పాలనను మార్చాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, డిఆర్ ఫోకస్ కు స్వాగతం. నా పేరు సాన్యా. విజయవాడ, తిరుపతి, కాకినాడ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ముఖ్య సూచన. ఏడాది పొడవునా దూర ప్రాంత రైళ్లకు డిమాండ్ ఉంటుంది. అందులో రిజర్వేషన్ దొరకాలంటే కనీసం 3 నెలలు ముందుగానే రిజర్వేషన్ చేయించుకోవాలి. ఆ సమయానికి బయలుదేరతామో లేదో చెప్పలేము. ఇప్పుడేమో భారతీయ రైల్వే రిజర్వేషన్ చేయించుకునే సమయాన్ని 2 నెలలకు కుదించింది. దీంతో రిజర్వేషన్ల కోసం తన్నుకోవాల్సిన పరిస్థితి కల్పించింది. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో అర్థం కాక భారతీయ రైల్వే ప్రయాణికులు జుట్టు పీక్కుంటున్నారు. తాజాగా ఇది అయ్యప్ప స్వాముల సీజన్ కావడంతో వారంతా శబరిమలైకి వెళ్లేందుకు రోజువారీగా తిరిగే రైళ్లు సరిపోవు. ఇవి చాలా తక్కువగా ఉంటాయి. దీంతో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. కాకినాడ నుంచి కొల్లం వరకు ఈ నెల 11, 18, 25 తేదీల్లో కాకినాడ, కొల్లం ప్రత్యేక రైలు కాకినాడ పోర్టులో రాత్రి 11:50 బయలుదేరి రెండో రోజు ఉదయం 5:30 కొల్లం చేరుకుంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో కొల్లం కాకినాడ ప్రత్యేక రైలు 13, 20, 27 తేదీల్లో కొల్లంలో ఉదయం 8:40 బయలుదేరి రెండో రోజు సాయంత్రం 4 గంటలకు కాకినాడ పోర్టుకు చేరుకుంటుంది. ఈ రైలుకు కొట్టాయం, ఎర్నాకుళం, త్రిశూర్, ఈరోడ్, సేలం, జోలార్పేట్, కాట్పాడి, చిత్తూరు, తిరుపతి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, కాకినాడ టౌన్ స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యాన్ని కల్పించారు. ప్రత్యేక రైళ్లపై తీవ్ర విమర్శలు. అయితే ప్రత్యేక రైళ్లపై ప్రయాణికులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఛార్జీలు అధికంగా వసూలు చేయడంతో పాటు ప్రతిరోజు నడిచే రైళ్లకు క్రాసింగ్ ఇచ్చేందుకు గంటల తరబడి స్టేషన్లలో నిలిపివేస్తున్నారని, దీనివల్ల అనుకున్న సమయానికన్నా చాలా ఆలస్యంగా గమ్యస్థానానికి చేరుకోవాల్సి వస్తుందని వాపోతున్నారు. దీనిపై అధికారులు స్పందించారు. సరైన సమయానికే వీటిని నడుపుతున్నామని చెబుతున్నారు కానీ వాస్తవంలో చాలా ఆలస్యమవుతున్నాయి. 5 గంటలకు జర్నీకే 8 గంటల జర్నీ చేయాల్సి వస్తోందంటూ దూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో ఎన్ని గంటలు అదనంగా జర్నీ చేయాలో అర్థం చేసుకోవచ్చు. ఇకనైనా ఛార్జీలు ఎక్కువగా తీసుకుంటూ ఆలస్యంగా తీసుకువెళ్తున్న రైళ్ల సమయ పాలనను మార్చాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.